మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవడం కూడా మేమే సార్. ఏంటా వాళ్ళు తయారు చేస్తారు. కుడుతున్నారా? రిపేర్లన్నీ కుడుతున్నారు. ఎక్కడికక్కడ కూర్చొని ఎక్కువగా కొడతాం సార్. కూర్చొని ఎక్కి కడుతున్నది ఎక్కువగా కూర్చొని. అందరికీ ఐడియా ఉంది ఇది, ఈ పని అందరూ తెలుసుకోవాల్సిందే. మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే. బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే, వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలా. ఈ ప్లేస్ అని కూర్చొని అందరూ చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే. సగం మందికి మామూలు కొందరు వ్యాన్లో కూర్చుంటే వాళ్ళు వ్యాన్లో నేలలో కూర్చుంటే నేలలో కలిగి వాళ్ళు కొడుతుంటారు సార్. ఈ ఒడిసిలు ఉండడం వల్ల సార్ ఇది ఎన్నిసార్లు రిపేర్లు వస్తుంది? ఇది అంటే సముద్రంలో పోతానే మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా, మళ్ళీ చేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ పోవాలి. నైట్ 1 గంటకి వెళ్తాం సార్ వేటకి. వెళ్ళే టయానికి చీకట్లో ఎక్కడ పడ వేస్తామో తెలియదు. ఆ టయానికి రాళ్ళు రప్పలు ఉంటాయి లోపల, అవి తగిలిక సిరిపి వచ్చేస్తాయి. సిరిపి వచ్చాక మేము వడ్డీ తెచ్చేసి ఇలాగా. ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు? స్పేర్ రేట్ ఉండదు సార్. తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలనే పోతాయి కదా. సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్. ఒడ్డుకు వచ్చి మళ్ళీ నెట్ట పట్టుకుంటూ మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో, మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం. సంవత్సరానికి ఎన్ని పోతావు తెలియదు సార్. అంటే నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేపేదానికి కూడా ఇది సమస్య ఉంటుంది కదా. అంటే ఏమి కాదు, నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది. సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి. పట్టుకెళ్ళి చిన్న తెప్పలు పట్టుకెళ్తారు సార్. తక్కువ వెళ్ళి ఒక రోజు వెళ్ళి వచ్చిడమే సార్. అంటే కదమ్మా నేను అడిగేది అంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ 2 వలలు ఉన్నాయనుకునే తీరా, 2 వలలు ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలంటే దాన్ని తీసుకురావచ్చు. అది కూడా బోట్లో పెట్టుకొని పోయావనుకో, పడవలో పెట్టుకొని పోయావనుకో, అప్పుడు ఇమీడియట్ గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్. చిన్న బోట్ల మీద అవ్వదు సార్. చిన్న బోట్ల మీద 2 పేరుగా పెట్టుకోవడానికి అవ్వదు సార్ నెట్. అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ఇది ఇప్పుడు చిన్న రొప్పలే సార్. ఒక్కోసారి అయితే 2 అంటే 4 వాళ్ళు పట్టుకెళ్ళాం అనుకో, 2 వేస్తాం సముద్రంలో, 2 పైన ఉంటాయి. అవి వేసిన తర్వాత మమ్మల్ని శుభ్రం చేసుకుని. నేను ఆలోచించేది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు 100 కేజీలు పడుతున్నారనుకో, అవకాశం 200 కేజీలకు ఉందనుకోండి. ఎట్లా 200 కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనని నేను ఆలోచిస్తున్నా. అంటే అట్ట కాదు, ఎంత పట్టుకోగలుగుతా. ఒక అతను బాగా పడుతున్నాడు, ఒక ఆయన తక్కువ పడుతున్నాడు. నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా. ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు, ఎవరికి పడతాయో తెలియదు. అది కూడా జాక్ పాట్ మారిగా ఉంటుంది, లాటరీ మారిగా ఉంటుంది. కొంతమందికి వస్తాయి, కొంతమంది పడవు. నాకు అర్థమైందమ్మా. ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలేట చేయాలి, మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను. మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తెస్తున్నారు, మీరే కుడుతున్నారు, బాగానే ఉంది. అక్కడ రిపేర్లు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరే చేసుకోవాలి. ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు, మీరు అమ్మేస్తున్నారు. అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు. ఏం చేస్తున్నారు? 50% మధ్యవర్తులు తీసుకుంటున్నారు. బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళు ఇవ్వరు, నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి, ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి, చేస్తే వస్తుందో ఆలోచిస్తున్నాను. అందుకే నేరుగా వచ్చాను. నేను కూడా నేర్చుకుంటున్నా. ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి, మీ కష్టాలు ఎట్లున్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి. సముద్రం దగ్గర పోయాం, వీళ్ళతో మాట్లాడాను.
వరుసగా చూసుకుంటూ వచ్చాను. మీ రిపేర్లు, మీరు చేపలను పెట్టడం అన్నీ చూస్తున్నా. సార్ ఏంటంటే ఏ టయానికి మేము వెళ్తామో ఏ టయానికి వస్తామో తెలుసు సార్. నాకు అవన్నీ అర్థమైనాయి. ఆ సిచ్యువేషన్లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి? ఆదాయం అంటే సార్ ఇక్కడ ఏంటంటే సార్ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ ఒకటి హార్బర్ సార్. ఉంటే మాకు ఫిషింగ్ హార్బర్ అది వచ్చేస్తుంది. సార్ మనకి సబ్సిడీ ఏంటంటే 80% అంటే తగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం. సార్. ఇది ఒక్కోసారి పూర్తిగా పాడైపోతుంది సార్. ఉమ్. ఇది మామూలు చిన్న చిన్న ఉన్నాయి రప్పులు, ఒక్కోసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ 80% ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు. అటు కాకుండా 80% ఖర్చు ఇంత అవుతుంది, సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి, ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు, ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు. నేను ఆలోచిస్తాను. ఓకే, నమస్కారం అమ్మా.